హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పేరుకి సమ్మరే గానీ డైలీ వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా! సో, ఇలాంటి వర్షాల్లో మనం ఇలా వేడివేడిగా పకోడీ వేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! సో, ఇంకెందుకు లేటు ప్రాసెస్ చూసేద్దాం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా. నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కంపల్సరీగా. అలానే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర వేసుకొని కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకొని, ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువే శనగపిండి వేసుకుంటే మనకి ఈ పకోడీ అనేది కొంచెం గట్టిగా క్రంచీగా వస్తుందనమాట. లేదు మెత్తటి పకోడీ చేసుకోవాలనుకుంటే మనం కొంచెం శనగపిండి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను దీనిలో వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు. సో, ఎందుకంటే గట్టి పకోడీ అంటేనే మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడతారనమాట. సో, అందుకని నేను పిండి తక్కువ వేసాను. వాటర్ కూడా తక్కువ వేసి గట్టి పకోడీ వేసాము. మనం దీనిలో 2 స్పూన్స్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. పకోడీ కూడా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్‌గా చేసేయొచ్చు. మనం ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా క్విక్‌గా చేసే రెసిపీ ఇది. సో, కంపల్సరీగా ఒకసారి అందరూ ట్రై చేయండి. మీరు ఏ ప్రాసెస్‌లో చేస్తారో నాకు కామెంట్ చేయండి. అలానే నేను చేసే ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చిందో కంపల్సరీగా షేర్ చేసుకోండి. ఇదైతే ఇప్పుడు అసలు సమ్మర్ అనాలో, దీన్ని రైనీ సీజన్ అనాలో కూడా అర్థం కావట్లేదు. అలా పడుతున్నాయి వర్షాలైతే. మరి మీ సైడ్ పడుతున్నాయో లేదో నాకైతే తెలీదు. సో, అందుకని చల్లటి వాతావరణంలో వేడివేడిగా పకోడీ తింటే బావుంటుందని చెప్పి మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో పకోడీ చేసుకొని తిన్నామనమాట. సో, హ్యాపీగా ఇలాంటి కూల్‌గా ఉన్న టైంలో ఇలాంటివి చేసుకొని తింటే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చనమాట. పిల్లలు హ్యాపీగా ఉంటారు. అండ్ అలాగే మా అమ్మాయి అయితే దీన్ని హోటల్ స్టైల్‌లో డెకరేట్ చేసింది. ఇంట్లో ఇస్తరాకులు ఉంటాయి. ప్లేట్‌లో ఇస్తరాకులు వేసి, ఆ పకోడీ వేసి, మమ్మీ నేను అరేంజ్ చేస్తా అని చెప్పి చేసిందనమాట. చాలా బావుంది. ఆనియన్స్, లెమన్ తోటి డెకరేట్ చేసింది. సో, ఇది గనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.